ఈరోజు మన ఎమ్మెల్యే గారు చింత ప్రభాకరు మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి మీద, మా నిర్మల జగ్గారెడ్డి గారి మీద అవాక్కులు చౌకులు చేయడం జరిగింది. అయ్యా చింత ప్రభాకర్ గారు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి సదాశివపేట పట్టణానికి చేసిన అభివృద్ధి కొంచెం చూస్తే బాగుంటుంది ప్రజలకు. ముఖ్యంగా మన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని చెప్పడం కాదు, ఇది మీ ముందు ప్రజల ముందు ఉంచేటటువంటి బాధ్యత మాపై ఉంది కనుక మేము చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే అయింది తప్ప పని మాత్రం ఇది చేయలేదు. సదాశివపేట లోపల కందకం అనేది ఉండే చుట్టుపక్కల, దాన్ని మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దాన్ని మూయించడం జరిగింది. తదుపరి రోడ్లు వేయించడం జరిగింది. మరి నువ్వు వచ్చిన తర్వాత ఏ రోడ్డు వేయించను? నీ పని ఏంది? సదాశివపేటలో కూడా మంచి పని చేయమంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ను తీసుకుపోయి సిద్ధపులో కట్టించున్నావు. నువ్వు నిజం కాదా? ప్రజలు దాన్ని తప్పులో పట్టించినావు. ముఖ్యంగా మా నాయకుడు భూములను కబ్జా చేస్తానని చెప్పడం జరిగింది. అయ్యా ప్రభాకర్ గారు, నీ భార్య పేరు మీద 8 ఎకరాల సీలింగు భూమి ఉండే పేదల ప్రజలతో తీసుకొని నువ్వు వాటిని అమ్మింది నిజం కాదా? నువ్వు పత్రికా సోదరులకు నేను వాటి సర్వే నెంబర్తో సహా డాక్యుమెంట్తో సహా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము, ఎస్సీల భూములు లాక్కొని మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అధికారులను తప్పుదో పట్టిస్తున్నాను. నిజం కాదా? అది చెప్పాలి ఒకటి. అదేవిధంగా నీ తమ్ముడు చింత గోపాల్ ఒక స్కూల్లో 30 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ రోడ్డు కబ్జా చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. నీ తమ్ముడు చేసే దానికి నీ బాధ్యత ఉంది. నీ బాధ్యత లేదా? ఆయన ఏదైతే కిరాయి తీసుకుంటుండో వాటి పైసలు నువ్వు తీసుకుంటున్నావు. అదేవిధంగా ఎన్జిఓ భవన్ సదాశివపేట కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెటిల్ కానీ ఆ బిల్డింగ్ కానీ నువ్వు అమ్ముకోలేదా? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు ఈరోజు బండ్ల మీద తిరుగుతున్నావు, మంచి కార్లు తిరుగుతున్నావు. నీ రాజకీయ గురువైనటువంటి గడీల నవాజ్ రెడ్డి గారి తొఫేలది, ఈ బట్టలు వేసుకున్నటువంటి నవాజ్ రెడ్డి గారి యొక్క తొఫేలది, గుర్తుపెట్టుకో. అదేవిధంగా నీవు సదాశివపేట పట్టణంలో నీ చైర్మన్ ఉన్నప్పుడు మాలకుంట అనేటువంటి కుంటను నాశనం పట్టించి సదాశివరెడ్డి ఆయన మిస్గైడ్ చేసి దాంట్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని అది ప్రజలకు కుంటను నువ్వు మాయం చేయలేదా? ఇది నిజం కాదా? అదేవిధంగా ప్రభాకర్ గారు, దీనికి జవాబు చెప్పాలి. నువ్వు సదాశివపేట పట్టణంలో ఏ అధికారి వచ్చినా మా దగ్గర ఒక కంపెనీ ఉండే, ఆ కంపెనీలో నుంచి ఎవరిని బయటికి పంపలేదా? నువ్వు అధికారి దగ్గర పంపలేదా? ఇది నిజం కాదా? చెప్పాలి ప్రభాకర్ గారు. అదేవిధంగా సదాశివపేట చుట్టుపక్కల బైపాస్ రోడ్ వచ్చింది. బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మన ఆఫీసులు కానీ పెద్ద బిల్డింగ్లు కట్టుకునేది. మనం శ్మశాన వాటికలు తయారు చేసిన వాటిని చుట్టుపక్కల సదాశివపేట చుట్టుపక్కల శ్మశాన వాటికలు చేసిన స్వామి, ఇది నిజం కాదా? అదేవిధంగా ప్రభాకర్ గారు చెప్తున్న ఒకటే, నువ్వు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మన కౌన్సిల్లో ఉన్నటువంటి మహిళలను ఏం చేసే గుర్తులేదా? నీకు తెలియదా? అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నా ప్రభాకర్ గారు, 8/7/2017 19 సంవత్సరాల క్రితము గుర్తు చేసుకో. నీ మూలకంగా ఒక కుటుంబం నాశనమయ్యింది. వారి పిల్లలు రోడ్లబడ్డారు.
మీరు ఇచ్చేటటువంటి డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు మిస్టర్ ప్రభాకర్ గారు. ఇప్పుడైనా ఒకవేళ మీరు మనసు అయితే సీమునెత్తులు ఉంటే నీకు ఆ డబ్బులు ఏందో ఆ పిల్లలకన్నా ఎంత వాళ్ళకి నేను పెట్టుకుంటాను చెప్తున్నా. ఇది ఎవరు నేను పేరు చెప్పదలుచుకోలేదు, దయచేసి మీరు అడగొద్దు మాకు. ఇది పాపం కలుగుతుంది నీకు. తప్పకుండా ఇప్పటికైనా తప్పకుండా నువ్వు ఆ డబ్బులు ఏమో మరి కుటుంబాలకు ఇవ్వాల్సిందే నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి నువ్వు అంటావు ఏదైతే మెట్టు పొందాలని చెప్పేసి మళ్ళీ నువ్వు మీ ఇండస్ట్రియల్ చైర్మన్గా మళ్ళీ తీసుకోని చెప్పాడు. ఏ పిచ్చోడా, అబద్ధం అది. మా నాయకురాలు తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మలారెడ్డి గారు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితము జిల్లా అభివృద్ధి కోసము జిల్లా అధ్యక్షురాలుగా పని చేసుకుంటూ పని మెప్పించుకుంటూ అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరికైతే పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా నేను ప్రమోషన్ ఇస్తా చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిర్మలమ్మ గారికి తప్పకుండా చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆమె మా జిల్లాను ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అమ్మగా ప్రతి ఒక్క కార్యకర్తను తీసుకొని మొత్తం మా జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలను అందరితో మెప్పి పొంది అది తీసుకుంటుంది. నీకు గుర్తు లేదా ప్రభాకర్ గారు, నువ్వు ఏదో 30 మంది చెప్పేసి మా నాయకుడిని నువ్వు అంటున్నావు కదా, తప్పు. మళ్ళీ ఒకసారి ఖబర్దార్ మా నాయకుని పేరు ఎత్తినా మరి నేను సదాశివపేట ఉంటాను. మనం మా ప్రజలు మెప్పు పొంది మేము వచ్చినాం. ప్రజల ముందు వెళ్ళాం, మన బహిరంగత పెడదాం సదాశివపేటలో కూడా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైనా ఉంటే నాకు శిక్ష చేయండి, ప్రజలను కోరుకుందాం. కానీ నువ్వు ఒప్పుకో, నేను తప్పు చేశాను ఒప్పుకో, నేను సంతోషిస్తామని చెప్పి మనవి చేస్తూ ఇక ముందు మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మా నాయకుడు కానీ, మా జిల్లా అధ్యక్షురాలు కానీ ఎవరు ఏమనుకుంటున్నా మేము పరిచయం చెప్తున్నాం. మీ తమ్ముడు చింతగోపాల్ నుండు 60 ఫీట్ల రోడ్డు ఉంది, మా సోదరులు ఉంది ఇక్కడ. రేపు నుండి మేము ప్లాన్ చేస్తున్నాము. 60 ఫీట్ల రోడ్డు లోపల పలకలేసి రోడ్డు ఆక్రమించుకుంటే అది తప్పు లేదా? నువ్వు తమ్ముని చెప్పవా? నువ్వు నాయకుడైనా నీ ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి మీ అన్నదమ్ములు కలిసి చేసే అగిత్యాలు ప్రతి విషయం లోపల మీరు ప్రజల లోపల పొందని మాకు సంతోషం. కానీ అనవసరంగా మా కాంగ్రెస్ నాయకుల మీద, మా తూర్పు జయప్రకాష్ పైన, నిర్మల జగ్గారెడ్డి పైన ఇలాంటి అబద్ధాలు వేసినా మేము సహించామని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికలకు ధన్యవాదాలు.